4 పథకాల అమలు కోసం కరీంనగర్ జిల్లాలో గ్రామ సభలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 30 డివిజన్లతో పాటు పలు గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నారు అధికారులు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సభల్లో ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న గ్రామ సభపై మరిన్ని వివరాలు కోతిరాంపూర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వం కార్యక్రమాన్ని స్పీడప్ చేసింది. ఇందులో భాగంగా 4 పథకాల అమలు కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రాసెస్ కూడా మొదలుపెట్టింది. ఈ రోజు నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 పథకాలపై దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. అందులో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, ఇంకొకటి రేషన్ కార్డుల అప్డేట్స్, తర్వాత రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు, ఈ 4 మీద కూడా దరఖాస్తుల స్వీకరణ జరుగుతూ ఉంది. ప్రజెంట్ మనం కరీంనగర్ టౌన్లో ఉన్నాం. కరీంనగర్ టౌన్లోని 9వ డివిజన్ పరిధిలో ఇక్కడ అన్నమనేని గార్డెన్లో వార్డు సభ జరుగుతూ ఉంది. ఈ వార్డు సభలో ఇక్కడ మాత్రం ఇది టౌన్ కాబట్టి 2 సంబంధించిన దరఖాస్తులు మాత్రమే తీసుకుంటారు. ఒకటేమో ప్రజాపాలన కింద గతంలో రేషన్ కార్డులు లేని వాళ్ళ కోసం రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డు ఉన్నా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు కొంతమంది యాడ్ కాలేదు, వాటిని యాడ్ చేసుకునే ప్రాసెస్ కూడా ఇప్పుడు మనం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళు, ఇల్లు లేని నిరుపేదలు పట్టణాల్లో చాలామంది ఉంటారు. గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని నిర్మించినప్పుడు కూడా వాడు ఎక్కడ కూడా పంపిణీ చేయలేదు. నగరవాసులు చాలా కాలంగా వీటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళు వచ్చారు, వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. అదేవిధంగా ఏమేమి దరఖాస్తులు తీసుకుంటారో కూడా ఇక్కడ మనకు తెలుసుకుందాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు, దేనికి దరఖాస్తు తీసుకున్నారు? ఇక్కడే మేము మల్లికార్జున కాలనీ నుంచి వచ్చాము. కొత్త రేషన్ కార్డు కోసము అప్లై చేసుకోవడానికి వచ్చినాము. దానికి ఒక ఆధార్ కార్డు, జిరాక్స్, మనం ఎవరైనా యాడ్ చేయాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. ఇంకా మిగతా మీకు రేషన్ కార్డు గతంలో లేదమ్మా? మాకు గతంలో లేదు, మేము ఇల్లు కొత్తగా పట్టుకున్నాము. దానికోసం కొత్త రేషన్ కార్డు కోసం వచ్చినాము. ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాసెస్, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? గతంలో చాలా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు, మీకు ఎంతవరకు నమ్మకం దీని మీద? తీసుకొని వచ్చినాము. ఇప్పుడైతే డీటెయిల్స్ తీసుకున్నారు, త్వరలోనే అవుతుందని ఆశిస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నా పేరు వాణి. ఇక్కడ కోతిరామ్. దేనికి అప్లై చేస్తున్నారమ్మా? కొత్త రేషన్ కోసం అప్లై. కొత్త రేషన్ కోసం ఇల్లు ఉందా మీకు? ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు అప్లై చేయట్లేదు మరి? అప్లై చేసాం, దానికి కూడా ఇంటికి వచ్చి ఫోటో తీసుకొని వెళ్ళారు. గతంలో కొత్త రేషన్ కార్డు రావాలని గత 10 years నుంచి ఎప్పుడైనా దరఖాస్తు చేశారా మీరు? చేసాం, వాటి కోసం కూడా చేసాం. అన్నింటికి విఫలం అయిపోయాం. ఇప్పుడు కూడా రావాలని కోరుకుంటున్నాం. మాజీ కౌన్సిలర్ ఉన్నారు. అన్న, ఎట్లా ఉంది ప్రాసెస్ ఇదంతా చూస్తూ ఉంటే? అంటే గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే అన్ని వాగ్దానాలు చేయడమే కానీ ఏవి రాలేనే దాని మీద నూతన గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ప్రజలు కూడా మిగతా కార్యక్రమాల మీద వాటి మీద నమ్మకం వచ్చింది. కానీ దీని మీద కూడా బాగా నమ్మకం ఏర్పడి ప్రజలందరూ తండోపలుగా వచ్చి రాని వాళ్ళు ఎవరున్నా కూడా అప్లై చేసుకుంటున్నారు. కరీంనగర్ నగర మేయర్ సునీల్ రావు కూడా డివిజన్లలో జరుగుతున్న గ్రామ సభలు, వార్డు సభల పనితీరును పరిశీలిస్తున్నారు, మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ వార్డు సభల ద్వారా ఎట్లాంటి అప్లికేషన్ తీసుకుంటున్నారు, మీ పర్యవేక్షణ ఎట్లా ఉంది? ఇప్పుడు నగరానికి సంబంధించినంత వరకు ఒక ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రేషన్ కార్డుకు సంబంధించిన వరకే పరిమితమైనవి. ఎందుకంటే ఇప్పుడు ఆత్మీయ భరోసా ఇవన్నీ గ్రామ పంచాయతీలకు సంబంధించినవి కాబట్టి నగరంలో ముఖ్యంగా ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు కూడా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల గురించే ఉన్నది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి చాలా వరకు కరీంనగర్ నగరంలో గతంలోనే దాదాపు 50,000 మంది వరకు అర్జీలు పెట్టుకున్నారు గతంలో ప్రజాపాలనప్పుడు. ఇంకా ఏమైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే గతంలో మన 43,044 మంది వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు. ఎంక్వైరీ చేయంగా ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటే ఈ గ్రామ సభలో, వార్డు సభల్లో పెట్టుకుంటా ఉన్నారు. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డుల కంటే కూడా మెయిన్గా ప్రజలలో ఒక అపోహ ఏంటంటే కొత్త ఫ్యామిలీస్ ఏర్పడుతూ ఉన్నాయి. భార్య అది ఒక ఇంట్లో రేషన్ కార్డులో ఉంది, భర్తది ఒక ఇంట్లో రేషన్ కార్డు ఉంది. వాళ్ళిద్దరు కలిసి మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఫ్యామిలీ ఏర్పడ్డారు. వాళ్ళకు సొంత రేషన్ కార్డు కావాలనే అభిప్రాయంతో వాళ్ళు వస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం కనుక మాడిఫికేషన్ అవకాశం ఇచ్చినట్టయితే తల్లిదండ్రులలో ఉన్న రేషన్ కార్డు నుంచి మార్చి ఈ కొత్తగా పెళ్ళైన జంటకు సపరేట్గా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ చేపట్టినట్టయితే అది నిరంతర ప్రక్రియగా ఒక యాప్ తయారు చేసి మీ సేవ ద్వారా కనుక తీసుకున్నట్టయితే ఈ రేషన్ కార్డుల తాకిడి కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకొకటి, కొత్తగా ఎవరైనా కొత్త పెళ్ళైన జంటలకు పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల పేర్లు యాడ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది కూడా అవకాశం ఇచ్చినట్టయితే మీ సేవలో నిరంతరంగా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్టయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించిన కూడా చాలా గందరగోళం నివారించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు వచ్చే లబ్ధిదారులు అందరూ కూడా ఆల్రెడీ వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి.
చాలా వరకు 90%. కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు పెళ్ళైంది కాబట్టి మాకు సొంత రేషన్ కార్డు కావాలని వాళ్ళ కోరిక ఉంది. ఆ కోరికకు ఒక యాప్ డిజైన్ చేసి మీ సేవ ద్వారా ఒక నిరంతరం ఒక యాప్ ఆన్లైన్లో ఉంచితే తల్లిదండ్రుల కార్డులకి వెళ్ళి డిలీట్ కావాలి, వీళ్ళు సపరేట్ కార్డు అయ్యే విధంగా చూసుకున్నట్టయితే చాలా వరకు సమస్యల పరిష్కారం అవుతాయి కరీంనగర్ నగర అసెంబ్లీలో. స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు ఐలేందర్ యాదవ్. ఐలేందర్ యాదవ్ గారు, ఏమేమి వస్తున్నాయన్న దరఖాస్తులు ఎక్కువ? ప్రస్తుతం అయితే ఇప్పుడు మాకు ఇచ్చిన లాగిన్ ప్రకారం అయితే అంటే మాకు వచ్చిన సమాచారం మేరకు అయితే ఇందిరమ్మ ఇండ్లును కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా ఈ గతంలో రేషన్ కార్డు ఉండి పిల్లలు సంవత్సరాలు పూర్తి కాని పిల్లలకు కొత్త కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఇస్తున్నాం. కాకపోతే ఇందిరమ్మ ఇండ్లను కూడా చెప్తారు కానీ దానికి మనకి ఫామ్స్ అంతా ఏమి ఇవ్వలేదు. ఈ రేషన్ కార్డులో కూడా మేమే స్వయంగా ఒక రకమైన ఫామ్ తయారు చేసి మేము అప్లికేషన్ తీసుకుంటున్నాం. ఫామ్లో ఏమేమి పెట్టారన్నా, ఏమేమి రాస్తున్నారు? ఇప్పుడు మన కొత్త రేషన్ కార్డులకు ఫామ్ ఒకటి సపరేట్, కొత్త రేషన్ కార్డు ఇది కొత్త రేషన్ కార్డు కోసము. ఇదేమో యాడ్ చేయడానికి ఇది మేము తయారు చేసుకున్న ప్రోఫార్మా. ఇదే ప్రభుత్వం మాకు ఏమి చేయాలి కానీ మేమే తయారు చేసుకున్న ప్రోఫార్మా. మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. చాలా ఏళ్ళ నుంచి మేము కొత్త రేషన్ కార్డులు గతంలో ఎవరు ఇవ్వలేదు, కొన్ని ఇచ్చిన సందర్భాలు. కానీ దయచేసి నిరుపేదలకు న్యాయమైన వాళ్ళకు మీరు రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ పనులను డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ దరఖాస్తులు పొద్దున్న నుంచి స్టార్ట్ చేశారు కదా, ఎక్కువ దేని మీద వస్తున్నాయి? ఎక్కువ కొత్త రేషన్ కార్డుల కోసమే చాలా వస్తున్నాయి. డిమాండ్ కూడా కొత్త రేషన్ కార్డు కావాలని అంటున్నారు. ప్రభుత్వం కూడా అదే విధంగా కొంచెం అడుగులేదని చెప్పి కోరుకుంటున్నాం. కుటుంబ సభ్యులను యాడింగ్ చేయడం, అంటే గతంలో కొన్ని పేర్లు మిస్ అయ్యి పిల్లల పేర్లు కొత్తగా పుట్టుంటారు, వాళ్ళ పేర్లు యాడ్ చేసుకోవచ్చు. దాని కూడా ప్రోఫార్మా ఉంది, దాని కొత్త పేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. సార్ ఏం లేదు, ఈ రోజు జరుగుతున్న సభ ద్వారా వీళ్ళ నుంచి ఓన్లీ అప్లికేషన్ లేదా ఏంటి ప్రాసెస్ నెక్స్ట్? ఇవాళ సరే మనకు టౌన్ కాబట్టి రేషన్ కార్డ్స్ అండ్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్లికేషన్ తీసుకుంటున్నాం. అయితే ఈరోజు 3 hours ప్రోగ్రామ్ ఉంది, 10 to 1. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ మిస్ అయినా కానీ మళ్ళీ మున్సిపల్ ఆఫీస్లో ఇవ్వచ్చు రేపు. కానీ ఇళ్ళ కోసం గతంలో ప్రజాపాలన దరఖాస్తులు చేశారు కదా, ఇళ్ళకి వచ్చి ఫోటోలు కూడా తీశారు, వాళ్ళు మళ్ళీ రావాల్సి ఉంటుందా, ఎట్లా ఉంటుంది సార్? అది ఫోటోలు తీసిన అవసరం లేదు, ఎవరైతే రారో వాళ్ళు మాత్రమే అప్లై చేసి సర్వే కానీ వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకుంటారు, మళ్ళీ సర్వే చేస్తారా వీళ్ళ మీద? మళ్ళీ చేస్తారు, మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఈ గ్రామ సభ అనంతరము అసలు లబ్ధిదారులను ఎప్పుడు, అంటే వీళ్ళు ఎలిజిబుల్ అని ఎట్లా డిసైడ్ చేస్తారు సార్? అయితే మళ్ళీ సర్వే చేస్తారు సార్, ఫీల్డ్ సర్వే చేసి దాని ప్రకారం చేస్తారు. ఫీల్డ్ సర్వే చేసి చేస్తారు. ఇది ఓవరాల్గా ఈరోజు తీసుకున్న దరఖాస్తుల అనంతరం మళ్ళీ ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే 6 గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు. దాంట్లో ఉచిత కరెంటు, తర్వాత గ్యాస్ సబ్సిడీ, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళు అప్పుడు అప్లై చేసుకోమని చెప్పారు. దానిలో రేషన్ కార్డు లేదు అనేది మెన్షన్ చేశారు. తర్వాత మన గ్రామాల్లో అయితే మనకు రైతు బంధు ఉండేది గతంలో, దాని ప్లేస్లో ఈ కొత్త ప్రభుత్వం రైతు భరోసా ఇస్తామని చెప్పింది. అదేవిధంగా భూమి లేని నిరుపేద కూలీలు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో పైసలు ఇస్తామని చెప్పింది. ఇట్లాంటి అన్నిటి కూడా దరఖాస్తులు గ్రామాల్లో వస్తున్నారు. పెద్ద ఎత్తున జనాలు అయితే వచ్చి వాళ్ళు ఎంతో ఆశతోటి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా ఇస్తుందన్న ఆశాభావం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా కృషి చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.